పరిశీలిస్తూ ఉన్నాం. 30 సంవత్సరాలు ఆయన అజ్ఞాతంగా ఉన్నాడు. 30 సంవత్సరాలు ఎప్పుడు ఆయన బహిరంగంగా వచ్చి బాప్తిసం పొంది 40 రాత్రింబగళ్ళు శోధించబడి ప్రతి శోధనను జయించి ఉపవాస ప్రార్థన ద్వారా శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును జయించి గలిలయ సముద్ర తీరాన పరిచర్య ప్రారంభించాడు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతులని ఒక 12 మందిని ఏర్పరచుకొని ఆయా గ్రామములు ఖాళీ నడకన తిరుగుతూ దేవుని రాజ్య విషయాలు, పరలోకపు రాజ్యపు సంగతులను ప్రబోధించాడు, బోధించాడు, రుజువులతో నిరూపించాడు. పరలోకపు శక్తిని భూలోకంలో అద్భుతాలు చేశాడు, స్వస్థతలు కలిగజేశాడు, దెయ్యాలు పెట్టిన వారిని విడిపించాడు. చివరికి చనిపోయి 4 రోజుల సమాధిలో ఉన్న లాజరుడు కూడా లేపినప్పుడు అక్కడ యూదులకి, పరిచయులకు, శాస్త్రులకు ఆయన మీద మరింత అసూయ వచ్చి ఆయన్ని చంపాలి అని ఆలోచించారు. అభ్యంతరాలు రాక తప్పవు, కానీ ఎవరి వలన వచ్చునో వారికి శ్రమ అన్నట్టు అటువంటి ప్రవచనాల నెరవేర్పుగా అది జరిగింది. ఇదిగో నిన్న ఆదివారం నాడు, పామ్ సండే అంటే యేసు ప్రభు అతను సిలువకు వెళ్ళే ముందు బేతనియా గ్రామానికి వచ్చి అక్కడ బస చేసి రోజు యెరూషలేముకు వెళ్ళి, యెరూషలేముకు నుంచి బేతనీకి 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోజు అక్కడికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం బేతనీకి వచ్చాడని ఆదివారం నాడు గాడిద పిల్లనెక్కి ఊరేగుతూ హోసన్నా జయమని, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమని పిల్లలు, ఆయన యందు విశ్వాసముంచిన వారు కేకలు వేస్తుండగా యెరూషలేములో ప్రవేశించి దేవాలయంలో ఒక్కసారి చూసుకొని మళ్ళీ సాయంత్రానికి బేతనీకి వచ్చాడన్న విషయం నేను ధ్యానించాం. ఇవాళ సోమవారం కదండి. మరునాడు ఏం జరిగిందో ధ్యానించబోతున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. మా కొరకు రాసి ఉంచిన నీ లేఖనాలను బట్టి వందనములయ్యా. పరిశుద్ధాత్మని ద్వారా ప్రేరేపించబడిన లేఖనములలోని ప్రతి మాట ఈనాటికి మాకు స్ఫూర్తిని కలుగజేయుటకు, అవగాహన కలుగజేయుటకు, మా మనోనేత్రాలు తెరువుటకు ఆస్కారముగా ఉన్నందుకై వందనములు. మరొకసారి నీ సిలువను ధ్యానిస్తుండగా, సిలువ యాగమునకు నీవు పడిన ప్రయాసను గుర్తిస్తుండగా మరింత విరిగి నలిగిన హృదయముతో నీ ఎదుట సాగిలపడుటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉన్నామండి. 11వ అధ్యాయం 11వ వచనములో ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తము చూచి సాయంకాలమైనప్పుడు 12 మందితో కూడా బేతనీకు వెళ్ళెను. 12వ వచనం మొదటి భాగంలో, మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. ఉపవాసం ఉన్నాడు ప్రభు అనడానికి గుర్తు ఆ ఆదివారము ఆయన మందిరములో పరిస్థితులు గమనించినప్పుడు ఆ రాత్రంతా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు దేవుని మందిరమును గురించిన ఆసక్తి ఆయన్ని భక్షిస్తూ ఉండగా మరొకసారి మరునాడు అంటే సోమవారం ఉదయముననే ఆయన లేచి శిష్యులతో పాటు యెరూషలేమునకు వెళుతుండగా ఆ మార్గములో ఒక అంజూరపు చెట్టు చూచాడు. ఆయనకు ఆకలేసింది. యేసు ప్రభు మనలాగే ఆకలి కొన్నాడు, మనలాగే అలసిపోయాడు, మనలాగే కన్నీరు కార్చాడు, మనలాగే ఆశ్చర్యపడ్డాడు, మనలాగే కోపం, అంటే మన కోపం లాంటిది కాదండి, కోపపడ్డాడు.
ఆయన శరీరంలో అన్ని విషయాలలో మనవలే శోధించబడ్డాడు, కానీ పాపం లేనివాడిగా ఉన్నాడు. ఆ అంజూరపు చెట్లు ఏదైనా 2 పళ్ళు దొరుకుతాయేమో తిందామని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చెట్టు నిండా ఆకులు ఉన్నాయి, కానీ ఒక్క ఫలాలు కూడా లేవు. చూడటానికి పచ్చగా ఉంది, ఏపుగా పెరిగింది, కానీ ఒక్క పండు కూడా దొరకలేదట. దేవుడికి కావలసినవి ఆకులు కాదండి, ఫలాలు. మనుష్యుడు ఆకులతో తను తాను కప్పుకోవటానికి, ఆర్భాటాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆదామవ్వలు పాపం చేసినప్పుడు వారు సిగ్గు కప్పుకోవడానికి కచ్చడపు ఆకులు తీసుకొచ్చి కచ్చడాలుగా చేసుకొని కట్టుకున్నారట. అవి ఉంటాయా? ఎండిపోతాయి, వాడిపోతాయి, రాలిపోతాయి కదా. మనుషుల యొక్క క్రియలు ఆకులకు గుర్తుగా ఉంది. నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఎంతో ప్రయాస పడుతున్నా, నేను అన్నదానాలు చేస్తున్నా, వస్త్రదానాలు చేస్తున్నా, నేను పెద్ద దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నా, నేను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను, నిష్టను పాటిస్తున్నాను అంటారేమో, కానీ మీరు తొడ్డలాడుకుంటూ గుద్దులాడుకుంటూ ఉపవాసం ఉంటారు, నేను ఎలా అంగీకరిస్తాను అన్నాడు కదా. మీరు ఉపవాసం ఉన్నామంటారు, ఆకలితో ఉన్న వాళ్ళకి మీ గుప్పిలి విప్పరు, అవసరతలో ఉన్న వారిని కనికరించరు. నాకు ఇష్టమైన ఉపవాసం కాదు అన్నాడు కదండి. అవును, ఈ రోజున క్రైస్తవ సంఘాలలో కూడా అనివెట్టి అనేకమైన యాక్టివిటీస్ జరుగుతున్నాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆర్భాటాలు జరుగుతున్నాయి. ఆత్మకార్యాలు జరగటం లేదు, ఆత్మ ఫలాలు ఫలించటం లేదు. ఫలించని ప్రతి చెట్టును నరికేస్తామన్నారు. ఒక్క పండు కూడా దొరకలేదండి. అది పండ్ల కాలము కాదు అని ఉంది. కొంతమంది తప్పట్టుకుంటారు, పండ్ల కాలం కానప్పుడు వచ్చి పండు కోసం ఎతకటం ఏంటి అని. అసలు యాక్చువల్గా అంజూరపు చెట్టుకి ముందు ఫలాలు వచ్చి తర్వాత ఆకులు ఏపుగా వస్తాయండి. అంటే అది అవుట్ సీజన్ దాటిపోయిన తర్వాత కూడా ఇంకా ఫలించలేదు. మన మామిడి చెట్లకి ఒక సీజన్ ఉంది కదా, మే నెల వస్తే మామిడి పళ్ళు చూస్తాం. కొన్ని జూలై వరకు కాస్తూనే ఉంటాయి, లేటుగా కాస్తాయి. సో ఆయన అంజూరపు చెట్ల సీజన్ దాటిపోయిన తర్వాత కూడా ఆ చెట్ల నుంచి ఒక ఫలము రాలేదు. దాని గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది అన్నమాట. అందుకే ప్రభు, నీక మీద నీ ఫలం ఎవరు తినకుండాను గాక అని ఒక మాట అన్నాడండి. నీ ఫలాలు ఎవరు తినకుందురుగాక అనేసి వారు యెరూషలేము వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించాడు. దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే క్రయ విక్రములు చేయువారు, అక్కడ ఇష్టం వచ్చినట్టు పావురాలను అమ్మేవారు, చిల్లర మార్చేవారు, మందిరంలో మనుషులు అటు ఇటు తిరుగుతూ గందరగోళంగా ఉంది. ఈనాటి క్రైస్తవ మందిరాల్లో దైవ భయం లేదండి. మందిరాల్లో కూర్చొని సెల్ ఫోన్లు గెలికేవాళ్ళు, ఎప్పుడు పడితే అప్పుడు ఆరాధనకు వచ్చి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని పక్కోళ్ళను కూడా వినలేవకుండా పలకరించుకునేవాళ్ళు, దేవుని మందిరంలోకి వచ్చి లోకవార్తలు చెప్పుకునేవారు, లోక స్నేహాలు చేసేవారు. ఎంత భయంకరమైన స్థితికి దిగజారిపోతుందో చూడండి. దేవుని మందిరం పరిశుద్ధం. అక్కడ మౌనము, దేవుని సన్నిధిలో మౌనాన్ని పాటించండి. దేవుని మందిరంలో స్వరమెత్తితే దేవునితో మాట్లాడండి. పాటలు పాడితే ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించండి. ఆయన మాట కొరకు కనిపెట్టుకోనండి. 10 మంది కలుసుకునే క్లబ్ కాదండి మందిరం. ఒకరినొకరు పురికొల్పుకోవడానికి, ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు, ఒకరినొకరు ప్రేమించుకున్నటకు చేరవలసిన స్థలం అది. దేవుని ఆరాధించవలసిన స్థలం అది. ఆ దృశ్యం చూసినప్పుడు ప్రభువుకి కోపం వచ్చింది. కోపం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, మీరు దీనిని దొంగల గుహగా చేస్తున్నాడని ఆయన వారిని వెళ్ళగొట్టి, రోకలు మార్చి వారిని ఆ బల్లలను పడద్రోసి ఏంటంటే
ఒక్కసారిగా యూ కెన్ ఇమాజిన్ ప్రభు ఆలయంలో జరుగుతున్న తతంగాన్ని చూసినప్పుడు, ఇంకో చోట యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం, నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు. దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుని కోపం వస్తుంది, జాగ్రత్త. దేవుని సన్నిధిని పాడు చేసేవాడు నష్టపోతారండి. వ్యాపారాలు చేసుకోవటానికి కాదు, వివాహ మ్యాచ్లు చూసుకోవడానికి కాదు మందిరాలు, యవనస్తురాండ్లు యూత్ మీటింగ్స్ అంటూ కబుర్లు చెప్పుకోవడానికి కాదు, పిచ్చి పిచ్చి స్నేహాలు చేయడానికి కాదు. ఆ మందిరంలో జరుగుతున్న ఆ అపవిత్రమైన వ్యాపార సరళికి దిగజారిపోయిన పరిస్థితిని ఈ రోజు కూడా మనం క్రైస్తవ పరిచర్యలో చూస్తూ ఉన్నాం. ప్రభు గనక కరోనా తీసుకొని వస్తే ఎంతమందిని తరుతాడు. దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడాలి. మందిరాలకు వెళ్ళేవారు ఎందుకు వెళుతున్నామంటే ప్రార్థించుకోవడానికి వెళ్తున్నాం, దేవునికి మొర్ర పెట్టుకోవడానికి వెళ్తున్నాం. కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దేశంలో వ్యాధులు బయలుదేరినప్పుడు, కరువులు బలినప్పుడు, అక్రమాలు విస్తరిస్తున్నప్పుడు, ప్రపంచం నాశనం అయిపోతుందండి. దేశాలు మోరల్స్లో పతనమైపోతున్నాయి. నీతి న్యాయాలు లేకుండా ప్రభుత్వాలు పనిచేస్తున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం చూస్తున్నాం. అలాంటప్పుడు నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గాలు విడిస్తే నేను వారి ప్రార్థన ఆలకించి వారి దోషములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను, అందుకు మందిరం ఇచ్చానన్నాడు. దేవుని మందిరములు అజాగ్రత్తగా మనం ఉన్నప్పుడు దీవించబడటం పక్కన పెట్టండి, శాపానికి గురవుతాం. ఒక్కసారిగా అక్కడ వారందరినీ తరివేసి మీరు దొంగల గుహగా దీన్ని చేశారు అని వారిని వెళ్ళగొట్టి అక్కడ ఉన్న శాస్త్రులు, ప్రధాన యాజకులు బెతరబోయారంట. ఆయన బోధకు ఆశ్చర్యపడ్డాడు. ఇదేంట్రా నాయన, ఈయనకి ఇంత అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? అవును, ఆయన మాట్లాడినట్లు ఎవ్వరూ ఎన్నడూ మాటలాడలేదు. ఆ సోమవారం ఆ మందిరాన్ని పరిశుద్ధపరిచి ఆ మందిరంలో ఉన్న కార్యక్రమాలను సరిదిద్ది సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరడం. అంతే, మళ్ళీ అక్కడి నుంచి నేరుగా మరలా అక్కడి నుంచి బయలుదేరి బేతనీకి వచ్చేసాడు. ఒక్కొక్క రోజు ఆయన చేసిన కార్యాలు చూడండి. మొదటి రోజు ఆయన ఊరేగాడు. రెండవ రోజు ఆయన మందిరంలో ఉన్న కార్యక్రమాలను సరిదిద్దాడు. పొద్దున వారు మార్గమును పోవుచుండగా, అంటే సాయంకాలానికి వెళ్ళిపోయారు. సోమవారం సాయంత్రం, పొద్దున్నంటే మంగళవారం పొద్దున్న మళ్ళీ బేతనీ నుండి యెరూషలేముకు అదే దారిలో వెళ్తుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండుట చూచెను. నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పారు, చూసారా? ఆ చెట్టు ఆ రెండవ రోజు పొద్దున్న కల్లా ఎండిపోయింది, వాడిపోయింది. ప్రభువు ఎప్పుడు ఎవరిని శపించలేదు, కానీ ఆయన శాపానికి గురవుతున్న వారు, ఫలాలు లేని వారు ఎలా ఉంటారన్న దానికి సాదృశ్యంగా ఆ చెట్టును మీద శాపం వచ్చినట్లు అది ఎండిపోయి వాడిపోయినట్లు మనం చూస్తున్నాం. ఆ మంగళవారం జరిగిన మిగిలిన కార్యక్రమం విషయాలను రేపు చూద్దాం. తలలు మంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా హృదయాలను దేవుని మందిరాలుగా నీవు ఇచ్చావయ్యా. ఎవరైనా దేవుని మందిరమును పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానన్నావు. మీరే దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆలయం పరిశుద్ధం అన్నావు. మా హృదయాలను దైవాలయాలుగా పరిశుద్ధంగా కాపాడుకున్నట్టుకు, మేమెళ్ళి నిన్ను ఆరాధించే ఆలయాలలో నీ సన్నిధిని మేము అనుభవించినట్లు దైవ భయముతో, స్తుతి కృతజ్ఞతలతో, విశ్వాస ప్రార్థనలతో
మందిరంలో దేవుని ప్రసన్నతను అనుభవించటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.